సమాజం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు రాణించాలని జెడ్పీ సీఈఓ విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ ఏడీ లక్ష్మణరావు, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూకే ఆడిటోరియంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోనసీమ రాజమహేంద్రవరంలలో వివిధ తేదీల్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వీటిని వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేనరిక వివాహాలు లేకుండా చూడాలన్నారు. తొలుత అంతకుముందు విభిన్న ప్రతిభావంతులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో సిహెచ్ సుబ్బారావు, సి మణికంఠ, వైడి రామారావు, వేణు, హెచ్ఎం ఎల్విన్, వివివి సత్యనారాయణ, జి కొండలరావు, మేడిశెట్టి నాగమణి తదితరులు పాల్గొన్నారు. మీ అసోసియేషన్లు అలాగే మనకి ఎన్జిఓస్ చాలామంది ముందుకు వస్తారండి. ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం చేయడం కానీ సో హ్యాపీ ఫీల్ అవుతాను. ఏంటంటే మొన్న ఒక 7 మందికి నేను జాయిన్ అయిన చార్ట్ తీసుకున్న 3వ రోజునే ఒక 7 మందికి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనము పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించడం జరిగింది. అగ్రికల్చర్గా సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. సో మళ్ళీ నోటిఫికేషన్ అది వస్తుంది కోడ్ అయిపోయిన తర్వాత. సో చాలామంది మనకి అర్జీలు పెట్టుకుంటున్నారు ఉద్యోగాల గురించి. డెఫినెట్లీ బాగా చదువుకోండి. అందరూ కూడా బాగా చదువుకుంటే 100% మీ అందరూ కూడా గవర్నమెంట్లో ఉద్యోగాలు అయితే దొరుకుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మన టీచర్స్ మంచిగా మనం టీచ్ చేస్తాం. పిల్లలందరికీ బాగా చదువుకోండి. అండ్ రేపొద్దున నేను గ్రూప్ ఆఫీసర్ బట్ మీరందరూ ఇలా స్టేజ్ మీద ఉండి రేపొద్దున నేను ఇక్కడ ఈరోజు సార్ మాట్లాడుకుంటూ నేను ఆలోచించాను. బట్ ఈరోజు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏడీ కింద అసిస్టెంట్ కింద ఆ పోస్ట్లో నేను కూర్చున్నాను. మీరు అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చోవాలండి. దివ్యాంగుల రివైజ్ చట్టం ఫస్ట్ 95లో వచ్చింది. తర్వాత 2016లో రివైజ్ చేసేసి ఇంకా ఎక్కువ చేశారు. అలాగే 21 డిజబిలిటీస్ ఇంతకుముందు 95 యాక్ట్లో ఓన్లీ 7 డిజబిలిటీస్నే ఐడెంటిఫై చేస్తాయి. ఇప్పుడు 21 డిజబిలిటీస్ ఐడెంటిఫై చేశారు. అలాగే లాస్ట్ 1.5 year బ్యాక్నే మనకు స్టేట్ రూల్స్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. ఆ స్టేట్ రూల్స్లో కూడా ఏమేమి చేయాలి వీటన్నింటిలో కూడా ఒక కమిటీ వేసినప్పుడు రాష్ట్రంలో 14 మంది, అందులో నేను ఒకరిని, ఆ స్టేట్ రూల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. రవిచంద్ర గారు మనకు కలెక్టర్గా చేశారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న చైల్డ్ వెల్ఫేర్కి వచ్చినప్పుడు ఆ స్టేట్ రూల్స్ తీసుకురావడం జరిగింది. ఆ స్టేట్ రూల్స్ను అదేవిధంగా రిజర్వేషన్స్ అన్నీ కూడా చాలా ఇంతకుముందు 3% రిజర్వేషన్ ఉన్నది 4% రిజర్వేషన్ చేశారు. అలాగే ఎస్పెషల్లీ ఆ 4% రిజర్వేషన్లో ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిజబిలిటీస్, సెంట్రల్ పాలసీకి బయట అందరికీ కూడా అవకాశం కలిగి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి టీం కింద విభిన్న ప్రతిభావంతుల్లో నాయకత్వ పటిమను పెంచడం, సమాజంలో వారిని భాగస్వామ్యం చేస్తూ వారు నిరంతరం అభివృద్ధి చెందేలా బాటలు వేయడం అనేది ఈ సంవత్సరం టీం కింద ప్రకటించబడింది. ఈ యొక్క డిసెంబర్ 3 ఈ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించడం అనేది 1992లో యునైటెడ్ నేషన్స్ వారు నిర్ణయించి ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రత్యేకంగా ఈ రోజున విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు, వారి ఉన్నతికి చేపట్టవలసినటువంటి చర్యలు, వారికి సంబంధించినటువంటి సమస్యలకు చేయవలసినటువంటి పరిష్కారాల గురించి చర్చించడం, వారికి ఇంకా ఏమి మేలు చేయాలనే దాని మీద అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యం. అన్ని హక్కులు కూడా పొందుపరచడం జరిగింది. యాక్సెసిబిలిటీ అనేది కూడా మనకు ఉన్నటువంటి హక్కు. మరి ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు ఖచ్చితంగా యాక్సెసిబుల్గా ఉండాలి దివ్యాంగులకి. సరే, మనం కృతికా శుక్లా గారికి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అప్పట్లో ఏమనంటే, మేడం ఈ మేడం పెట్టి ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, పీడబ్ల్యూడీకి చాలా కష్టంగా ఉంటుందని అంటే, అప్పుడు మేడం గారు ఏమన్నారంటే, సరే వీలైనంత వరకు లిఫ్ట్ ప్రావిజన్ కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు.
అన్నటువంటి విధానం ప్రకారం మేడం గారు లిఫ్ట్ ఏర్పాటు చేసి జిల్లా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారు కూడా అనేకమైనటువంటి పనులు మరి ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే వచ్చి రాగానే విభిన్న ప్రతిభావంతులకి ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ ఉందో ఆ కోఆర్డినేషన్ కమిటీని కాకినాడ జిల్లాలో మరి శ్రీయుత జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఐఏఎస్ వారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది.